నా ఫ్రెండ్షిప్ వాల్యూ గురించి నాకంటే మీకే బాగా తెలుసు. అలాంటిది మా ఇద్దరి మధ్య దూరం పెంచాలని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు చెప్తున్నాను విను. నీ ఫ్రెండ్ నందిని ఇక్కడే ఉంటుంది. ఎవరి కోసమో తను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. రేపు రాఖీ పండుగ కదా, అందుకే వచ్చేటప్పుడు 2 రాఖీలు తెచ్చాను. అలా కట్టకుండా ఏదో ఒకటి చేయాలి. చాలా బాగున్నాయి. సరేనే, ఇక నువ్వు పడుకో. మిగతా విషయాలన్నీ రేపు మాట్లాడుకుందాం. నమస్తే మేడం. ఈ టైంలో ఫోన్ చేశారేంటి? ఏదైనా అర్జెంట్ మ్యాటరా మేడం? అవును, అర్జెంట్ మ్యాటరే. నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పండి మేడం. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ రాత్రికి వినోద్ ఇంట్లో నుంచి ఎక్కడో ఒక చోటికి దూరంగా బిజినెస్ పని మీద వెళ్ళాలి. అలాంటి ఏర్పాట్లు చేయి. ఇప్పటికిప్పుడంటే చాలా కష్టం మేడం. చూడు, నేను చెప్పింది చెప్పినట్టు చేసావంటే నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను. నా గురించి తెలుసు కదా. తొందరగా వినోద్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అండర్స్టాండ్? అలాగే మేడం. ఏంటి వినోద్, ఏ టైంలో ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఏం లేదు సంధ్య, ఇందాక మేనేజర్ ఫోన్ చేశాడు. రేపు బెంగళూరులో అర్జెంట్ మీటింగ్ ఉందట. దానికి అటెండ్ అవ్వాలని చెప్తే ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఓ, సంధ్య, నేను బెంగళూరు వెళ్ళాననే విషయం అమ్మమ్మకి అజ్జికి ఉదయాన్నే చెప్పు. నేను ఇప్పుడు చెప్దామనుకుంటే వాళ్ళు పడుకుని ఉంటారు కదా. ఓకే వినోద్, రేపు నేను చెప్తానులే. సరే సంధ్య, బాయ్. బాయ్ వినోద్. అమ్మయ్యా, మొత్తానికి నా ప్లాన్ వర్కౌట్ అయింది. రేపు వాళ్ళిద్దరూ ఎవరికి రాఖీ కడతారో చూద్దాం. రోజీ, ఏంటి అలా చూస్తున్నావు? ఇది నేను అన్నయ్య కట్టబోయే ఆఖరి రాఖీ. నేను లేకపోయినా ఇది అన్నయ్యను ఎప్పుడు కాపాడుతూ ఉండాలి. రోజీ, ఊరుకో రోజీ. ఊరుకో ఊరుకో రోజీ, బాధపడకు. నేను బాధపడట్లేదు. జరగబోయేది నిజమే కదా, అది ఎలాగో తప్పించుకోలేము. ఇక బాధ ఎందుకు? జస్ట్ క్యాజువల్గా అన్నానంతే. పద పద, కిందకి వెళ్ళి అన్నయ్యకు రాఖీ కడదాం. రా.
ఏంటమ్మా ఇద్దరు చాలా హ్యాపీగా వస్తున్నారే, ఏంటి విషయం? ఏం లేదమ్మా, ఈరోజు రాఖీ పండుగ కదా, అన్నయ్యకి రాఖీ కడదామని వచ్చాం. ఓ, ఈరోజు రాఖీ పండుగ. పూజ రూంలో దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి తీసుకెళ్లి కట్టండమ్మా. ఆడపడుచులు తోడబుట్టిన అన్నదమ్ములకి రాఖీ కడితే చాలా మంచిది. ఏంటి కట్టేది? వీళ్ళు కట్టాలన్నా కట్టించుకోవడానికి వినోద్ ఉండాలి కదా. ఆయన బెంగళూరుకు వెళ్లారు. వినోద్ బెంగళూరుకు వెళ్ళాడా? ఎప్పుడు? రాత్రి వెళ్లారు నాన్నమ్మా. మరి మాకు చెప్పకుండా వెళ్ళాడేంటి? అంటే ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని మేనేజర్ గారు ఫోన్ చేయగానే చాలా హడావిడిగా వెళ్లారు. నీకు చెబుదామని అనుకున్నాడు గాని ఆ టైంలో మీరు పడుకుని ఉంటారని చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఆహా, ఈ ఎక్స్ప్రెషన్లో మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకవేళ మీరు రాఖీ కట్టాలనుకుంటే 1 సంవత్సరం దాకా వెయిట్ చేయాల్సిందే. అప్పటిదాకా ఈ నందిని బ్రతుకుండదులే. ఏంటమ్మమ్మా, అన్నయ్యకి రాఖీ కడదామంటే ఇలా జరిగింది. అయినా బెంగళూరులో అంత అర్జెంట్ మీటింగ్ ఏముంది? ఒకసారి వినోద్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. అదేంటి వినోద్, నువ్వు రాత్రి బెంగళూరుకి వెళ్ళావని సంధ్య చెప్పింది? వెళ్ళానమ్మమ్మా, కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగాక ఈరోజు రాఖీ పండుగని తెలిసింది. 15 సంవత్సరాల తర్వాత మళ్లీ నా చెల్లెల చేత రాఖీ కట్టించుకోవాలని ఆ మీటింగ్ వదిలేసొచ్చాను. అయినా నా చెల్లెలి సంతోషం కంటే నాకు ఆ మీటింగ్ పెద్ద ఇంపార్టెంట్ అనిపించలేదు. అందుకే వచ్చేశాను. వినోద్, నువ్వు తిరిగొచ్చి చాలా మంచి పని చేశావు. అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని పెంచే పండుగ ఇది. ఇది మిస్ అయి ఉంటే నువ్వు రోజీ చాలా బాధగా ఫీల్ అయ్యేవాళ్ళు. సరే, తొందరగా ఫ్రెష్ అయ్యిరా, వీళ్ళు నీకు రాఖీ కడతారు. అలాగే అజ్జీ, ఇప్పుడే వచ్చేస్తాను. రోజీ, పూజ అయిన తర్వాత మీ చేతులతో మీరే ఏదైనా స్వీట్ చేయండి. ఎందుకంటే అన్నయ్యకి రాఖీ కట్టేటప్పుడు ఏదైనా స్వీట్ తినిపించాలి. అలాగే అమ్మమ్మ. సరే, వెళ్ళు. ప్లాన్ ఇలా ఫెయిల్ అయిందేంటి? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నేను మీటింగ్ వదులుకొని వచ్చిందే నీ చేత రాఖీ కట్టించుకుందామని. కట్టమ్మా. రే వినోద్, ఏంట్రా తొందర? తను కూడా నీకు రాఖీ కట్టడానికే రెడీ అయింది. 1 నిమిషం ఉండు. సంధ్య, అక్షింతలు తీసుకురా. వెళ్ళు. ముందుగా నేను కాకుండా రోజీ చేత రాఖీ కట్టించాలి. అప్పుడు తనకు తృప్తిగా ఉంటుంది. కానీ ఎలా? రోజీ, ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే, ఏం లేదు. నాదో చిన్న ఆశ. ఏంటమ్మా అది? చెప్తాను, కానీ మీరెవ్వరూ కాదనకూడదు. నీ మాట కాదంటావా? అదేంటో చెప్పమ్మా. ముందు నందిని రాఖీ కడుతుంది, ఆ తర్వాత నేను కడతాను.
కట్టే చివరి రాఖీ కదా. ఇంకేం చెప్పొద్దమ్మా. నీ మంచి మనసు నాకు అర్థమైంది. మా మనవరాలింత గొప్పగా ఆలోచిస్తుంటే మేమెందుకు కాదంటాం? ముందు నందినినే కట్టమని చెప్పు. హలో, వాణ్ణి వెంటనే నా దగ్గరికి లాక్కురండి. ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నారు? ఆ రామనాథం ఈ రోజీని మోసం చేయాలనుకున్నాడు. ఈ రోజీ కళ్ళు కప్పి నా సంస్థకే మచ్చ తేవాలనుకున్నాడు. నన్ను మేడం దగ్గర తీసుకెళ్ళదురా, చంపేస్తుందిరా. కోట్ల రూపాయలకు ఆశపడి అమ్ముడుపోయి నా ప్రతిష్టకే చెడ్డ పేరు తీసుకురావాలని చూశాడు. వాణ్ణి వదల్ను. మోసం
ఆ మాట వింటేనే నాకు ఒళ్ళంతా మండిపోతుంది. అమ్మా కూల్ డౌన్, ఆవేశపడుకు. అసలేం జరిగింది? ఎందుకంత ఆవేశపడుతున్నావు? నాకు అబద్ధమన్నా అబద్ధం చెప్పేవాళ్ళన్నా నాకు అసహ్యం. నాకు ఎంతో ప్రాణమైన నా మనవరాలు అబద్ధం చెప్పినా నేను సహించలేను. నేను సహించలేను. నేను సహించలేను. నేను సహించలేను. అమ్మమ్మా, ఏం జరిగింది? అంత పెద్ద తప్పు రామనాథం ఏం చేశాడు? ఐసీడీ సెక్షన్ మూసేశానని చెప్పి నాకు తెలియకుండా రన్ చేస్తున్నాడు. క్వాలిటీ లేని వస్తువుని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ మన కంపెనీ ఇమేజ్ ని దెబ్బతీసి ఆపోజిట్ కంపెనీకి మేలు చేయాలని చూశాడు. ఆ రాక్షసుడు నాతో అబద్ధం చెప్పి నా ఇమేజ్ కి భంగం తేవాలని చూశాడు. సంధ్య, వినోద్, ఒక విధంగా చెప్పి మరో విధంగా చేస్తే నేను సహించనని మీకు తెలుసు కదా. చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉంటారని నాకు తెలుసు. కానీ మోసం చేస్తే మాత్రం నేను భరించలేను. మోసం చేస్తే మాత్రం నేను భరించలేను. మోసం దండం పెడతారు. ఈ రోజు ఎవ్వరిని అంత తొందరగా నమ్మదు. నిన్ను నమ్మాను. దానికి కారణం నీ క్యారెక్టర్. ఆ క్యారెక్టరే పోగొట్టుకుని ఆ నమ్మకానికి పెద్ద మచ్చ తెచ్చావు కదరా. ఏరా, రోజులో మంచితనం పెరిగిపోయింది కాబట్టి ఇవేవి పట్టించుకోదని ఈ పని చేశావా? మేడం, నన్ను క్షమించండి మేడం. క్షమించడమా? నువ్వు నా నమ్మకం మీద దెబ్బ కొట్టావు. నాకు నమ్మక ద్రోహం చేశావు. నా కంపెనీకి, నా కంపెనీ కార్మికులకి తీరని నమ్మక ద్రోహం చేశావు. రే, ఈ రోజు నీలాంటి నమ్మక ద్రోహులకి ఎలాంటి శిక్ష వేస్తుందో తెలుసా? క్షమించండి మేడం. అమ్మమ్మ, అతన్ని వదిలే అమ్మమ్మ. చంపొద్దు ప్లీజ్. రే, లేపండి రావండి. వద్దు మేడం. రే, ఈ రోజుని నాశనం చేయాలని ఎంతో మంది చూశారు. కానీ వాళ్ళంతా ఏమైపోయారో ఎవరికీ తెలియదు. నా కంపెనీని మట్టు పెట్టాలని చూసిన వాళ్ళకి నేనే పోలీసుని, నేనే కోర్టుని, నేనే తీర్పున్రా. నేనే తీర్పున్రా. రే, ఈ రోజేకి 1000 కళ్ళుంటాయిరా. ఈ రోజుని ఎవ్వరూ మోసం చేయలేరు. కానీ నువ్వు మోసం చేశావు. నా రక్త సంబంధికులైనా బయట వాళ్ళైనా నన్ను మోసం చేస్తే నేను వేసే శిక్ష ఒక్కటే. అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ. నిన్నిలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నువ్వు మనుషుల ప్రాణాలు తీయడం ఏంటమ్మమ్మా? ఎన్నడూ లేంది ఈరోజు నీలో ఇంత కోపాన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నువ్వలా ప్రవర్తిస్తే ఆ భయంతో నేను ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోతాను. హే రోజీ, నువ్వు కూడా కూర్చో. నాకు ఆకలిగా లేదు సిద్ధు.